ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ రోజు ఏసీ స్టేడియం నందు వేసవి శిక్షణ క్రీడాకారులకు 750 మజ్జిగ ప్యాకెట్లు 750 లడ్డూలు పంపిణీ చేసిన దాత కీర్తిశేషులు బెజవాడ సుందరరామిరెడ్డి గారి జయంతి సందర్భంగా కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారి సహకారంతో పిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దాత అయిన బెజవాడ సునీల్ రెడ్డి గారికి ఇందులో భాగంగా ఈరోజు మాజీ అధ్యక్షులు నలుబోలు బలరామయ్య నాయుడు 46వ పెళ్లి సందర్భంగా వారిద్దరికి అధ్యక్షులు కిలారి శ్రీనివాస నాయుడు మరియు ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా కండువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కిలారి శ్రీనివాస నాయుడు, కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, మాజీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, మరో మాజీ గవర్నర్ ఏ కోళ్లు రాఘవరెడ్డి తదితరులు ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు రవ్వ లడ్డూలు పిల్లలకు అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. వితరణ ఈరోజు బెజవాడ సుందరరామిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారు ఈరోజు మాకు మంచిగా దాతగా వ్యవహరించారు. వాళ్ళకి ధన్యవాదాలు సునీల్ రెడ్డి గారికి. ఈరోజు దాంతోపాటు రవ్వలడ్లు 750 రవ్వలడ్లు కూడా పంపిణీ చేస్తున్నాము. బలరామన్న గారి మ్యారేజ్ డే ఈరోజు, ఆయన కూడా మ్యారేజ్ డే శుభాకాంక్షలు. అలాగే కొండూరు సుబ్బారావు కూడా మ్యారేజ్ డే ఈరోజు, ఆయనకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగా 40 రోజులు ఈ వాకర్స్కి కానీ ఆడుకున్న క్రీడాకారులు పిల్లలకి మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నాము. ఈ ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ప్రతిరోజు చేస్తున్నాం. ఈరోజు దాత బెజవాడ సుందరరామిరెడ్డి కుమారుడు, ఆయన జ్ఞాపకార్థం బెజవాడ సునీల్ రెడ్డి ఈరోజు దాతగా వ్యవహరించి పిల్లలకి మజ్జిగ మరియు రవ్వ లడ్డు అన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు మా ముఖ్య స్నేహితుడు, మా సంఘ సేవకుడు, అందరికీ సుపరిచితుడైన మా నలుబోలు బలరామ నాయుడు గారి మ్యారేజ్ డే సందర్భంగా మేము ఆయన్ని అభినందిస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ని అభినందిస్తూ ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తున్నాం. అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1 నుంచి జూన్ 10 వరకు మజ్జిగ సలివేంద్ర, మంచినీటి సలివేంద్ర కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 18వ రోజు బెజవాడ కీర్తిశేషులు బెజవాడ సుందరరామిరెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి కూడా మాజీ అధ్యక్షులు, ఆయన జయంతి సందర్భంగా వారి కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారు ఈరోజు 750 ప్యాకెట్లు మజ్జిగ, 750 రవ్వ లడ్డు ఈ అందరికీ వాకర్స్కు క్రీడాకారులకి అందరికి ఇవ్వటం జరిగింది. నాది కూడా నలుబోలు బలరామయ్య నాయుడు అని నేను మాజీ అధ్యక్షుడిని. నాది 46వ పెళ్లి రోజు సందర్భముగా ఈ రవ్వ లడ్డుని సునీల్ రెడ్డి గారు ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా ఇప్పుడు జూన్ 10 వరకు ఈ కార్యక్రమం జరగద్ది. మా టీము శ్రీనివాస నాయుడు గారు అధ్యక్షులు, నారాయణ రెడ్డి గారు సెక్రటరీ, మాగంటి ప్రసాద్ ట్రెజరరు, ఇంకా ఈసీ మెంబర్లు టీం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. 40 రోజుల పాటు రోజు 600 ప్యాకెట్లు ఈ ఎండలో ఈ వేసవి ఇచ్చిన క్రీడాకారులకి వీళ్ళకి తీర్చేదానికి మంచి అమృతం లాంటి మజ్జిగని 40 రోజులు సరఫరా చేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సునీల్ ఏడు సునీల్ ఏడా మనిషిని పట్టుకోలేక కావాలా ఎడబడి వెనకే ఉండడా సరే ఈరోజు బెజవాడ సుందరరామిరెడ్డి గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు బెజవాడ సునీల్ రెడ్డి గారు రవ్వ లడ్డు అండ్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈరోజు మా బలరామన్న పెళ్లి రోజు, ఆయన కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మన రాఘవరెడ్డి గారు, ప్రసాద్ గారు మొత్తం వచ్చేందుకు చాలా సంతోషం. రెండోది వచ్చి ఈరోజు నుంచి వచ్చే 10వ తేదీ దాకా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తిస్తాము. లడ్డు తీసుకోండి, లడ్డు లడ్డు సార్ ఒకసారి అనౌన్స్ చేయండి. లడ్డు ఆడపోయి లడ్డు తీసుకోమని అనౌన్స్ చేయండి. నేను పంపిస్తాను. అట్టే పోండి, అట్లా లడ్డు ఇస్తారు నానా, నేరుగా అట్ట పోండి లడ్డు ఇస్తారు.
లడ్డు కూడా ఉంది, మళ్ళీ లడ్డు కూడా ఆధ్వర్యంలో 18వ రోజు కార్యక్రమం జరుగుతుంది. మజ్జిగ పంపిణీ ఈ రోజు క్రీస్తు శేషులు అందరికీ అందుతుంది.